ప్రైజ్ లార్డ్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ బైబిల్ అధ్యయన తరగతిని ప్రారంభించుకుందాం. ప్రియ రక్షకానికి స్తోత్రాలు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు. నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ మాధ్యమాన్ని మాకు అనుగ్రహించారు. నీ వాక్యానుసారంగా జీవించినట్లుగా నీ వాక్యంలో ఉన్నటువంటి సంగతులను చూచేటువంటి కృప మాకు అనుగ్రహించండి. నీ వాక్కులను మాకు బోధిస్తున్నటువంటి నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరచండి. మేమందరం కూడా నీ కుమారుని స్వరూపంలోనికి మార్చబడినట్లుగా మీరు ఇచ్చేటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మాకు అందరికీ సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 310వ కీర్తన, హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు అనేటువంటి కీర్తన పాడుకుందాం. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు దట్టుజుండు సకల విధములను, నిలచి సదయుడగుచు దట్టుచుండు సకల విధములను, పరుని పోలి నిల్లుచున్నాడు పరికించి చూడా, పరుని పోలి నిల్లుచున్నాడు పరికించి చూడా, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, కరుణశీలుండతడు గాన గాచియున్నాడు, కరుణశీలుండతడు గాన గాచియున్నాడు, యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు, యేసు కరుణ నెరిగి గారవింప గరము న్యాయంబు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నాతడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, నాతడెంతో దయచే పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, అతడు మిత్రుండతడు మిత్రుండఖిల పాపులకు, అతడు మిత్రుండతడు మిత్రుండఖిల పాపులకు, మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును, మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును, జాలి చేత తన హస్తముల జాపియున్నాడు, జాలి చేత
ఉన్నాడు. నిమ్ము నాలింగనము సేయగోరి నిజము కనిపెట్టు. నిమ్ము నాలింగనము సేయగోరి నిజము కనిపెట్టు. సాటి లేని దయగలవాడు సర్వేసు సుతుడు. సాటి లేని దయగలవాడు సర్వేసు సుతుడు. నా మాట వినెడు వరల నెల్ల సూటిగా రక్షించు. తన మాట వినెడు వరల నెల్ల సూటిగా రక్షించు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు. చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసునాదు. నతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను. అతడు తప్పక కలుగజేయు నకిల భాగ్యములు. అతడు తప్పక కలుగజేయు నకిల భాగ్యములు. మీరా లతని హత్తు కొందరపుడానందము తోడ. మీరా లతని హత్తు కొందరపుడానందము తోడ. శాశ్వతంబుగాదు పరికించి చూడా. బ్రతుకు శాశ్వతంబుగాదు పరికించి చూడా. గాన బ్రతికియుడు కాలముననే ప్రభుని గొలువంది. బ్రతికియుడు కాలముననే ప్రభుని గొలువంది. హృదయమన్నెడు తలుపు నోత యేసునాదుడు. హృదయమన్నెడు తలుపు నోత యేసునాదుడు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేటి దినం మనకి ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము చివరి 3 వచనములు చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును.
ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడి వాక్కులు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రెవరెండ్ సమర్పణ రవయ్య గారు మన మధ్య ఉన్నారు. వాక్యాన్ని అందించాలని మనం చేస్తున్నాం. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామంలో మరొకసారి మిమ్మల్ని ఈ మాధ్యమం ద్వారా కలుసుకుని దేవుని ఆరాధించడానికి, అలాగే లేఖనాలు పరిశోధించడానికి, మన జీవితాన్ని లేఖన వెలుగుల్లో పరీక్షించుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో మళ్ళా మనం కలుసుకొని ఈ విధంగా దేవుని స్తుతిస్తూ మరి వాక్యపు లోతులోకి మనం వెళ్ళడానికి దేవుడు ఈ మాధ్యమం ద్వారా మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించిన సంఘ కాపరి కుటుంబానికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ తండ్రి, ఈ 2025లో మరొకసారి ప్రభా ఈ విధంగా మేము ప్రభా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. నానా, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు, ఎంతమంది అయితే వింటున్నారో మందరికీ కూడా నీ యొక్క వాక్కులు అందించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అనేది ప్రజలు నీ వారు, కేవలం మేము ఒట్టివారం తండ్రి. నీ యొక్క ఆత్మకార్యాన్ని జరిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప, నీ కాపుదల ఈ అధ్యయనం మీద ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఆహ్వానాలు మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి, ఇన్విటేషన్స్. కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చి చాలా చక్కగా చాలాసార్లు ఆయన చాలామందికి ప్రత్యక్షంగా, లేదంటే వ్యక్తిగతంగా, సమూహంగా, లేకపోతే శిష్యులకి చాలాసార్లు ఆయన కొన్ని ఇన్విటేషన్స్ లేదంటే ఆహ్వానాలు అందించడం మనం చూస్తాం. ఉదాహరణకి, నేను పాపుల్ని పిలువచేతిని కానీ నీతిమంతుల్ని పిలవడానికి రాలేదు. సో కాబట్టి ఆయన సిన్నర్స్గా పిలువబడేవారు అందరికీ, మానవ జాతి అంతటికీ ఆయన ఒక పిలుపు ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆ పిలుపు విని స్పందిస్తారో, విశ్వసిస్తారో, వారు దేవుని యొక్క కార్యాలని గొప్పగా చూస్తారు. సో అలాంటివి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఈరోజు నేను కొన్ని వాటిని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడైన దీన మనసు గలవాడిని కనుక నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గా ఉన్నవి. సో మత్తయి సువార్త రాయబడినటువంటి సందర్భానుసారంగా అయితే ఇక్కడ శిష్యరికాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా. అంచేతనే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూదులకి యేసుక్రీస్తు వారు ఒక ఆహ్వానానికి పలుకుతూ ఉన్నారు, ఒక ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. సాధారణంగా ఈ వాక్యం తెలియని వారు ఎవరో కూడా ఉండరు. అంచేత మనిషి దేవుణ్ణి వెతకడంలో చాలా భారాలు మోసేస్తూ ఉంటాడు. అది తనంతట తనుగా దేవుని సంతృప్తి పరచాలని,
లేకపోతే దేవునికి ఇష్టలుగా జీవించాలి అని చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. కానీ ఆ ప్రయత్నాలన్నిటిలో అతనికి నిరాశ కలుగుతుంది తప్ప అందులో సఫలత అనేది లేకపోతే తృప్తి అనేది ఆయనకి దొరకదు, విశ్రాంతి అనేది ఆయనకి దొరకదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి ఇన్విటేషన్ సాధారణంగా దీన్ని కొంతమంది రక్షణకి గురించి ఆపాదిస్తారు, కొంతమంది దీన్ని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని నీతి బయలుపరచబడుతుంది కాబట్టి ధర్మశాస్త్రం కాదు, యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం విశ్రాంతి లేదంటే దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్తాము అనే దాన్ని ఆపాదిస్తూ ఉంటారు. కాబట్టి నా భారము తేలిగ్గా ఉంటుంది అంటే అంతకుముందు ఉన్నటువంటి భారం చాలా భారమైంది. అంచేత అది కొన్నిసార్లు వాళ్ళ సొంత ప్రయత్నం అంటే ధర్మశాస్త్రానుసారంగా నీతిని సంపాదించుకోవడం కావచ్చు, ధర్మశాస్త్రాన్ని పాటించాలనేటువంటి క్రమంలో వాళ్ళ చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. సో కాబట్టి దీన్ని మనం రెండు రకాలుగా ఆలోచన చేయొచ్చు. ఒకటి, దేవుడు మన హృదయాల్లో విశ్రాంతి ఇస్తాడు, దేవుడు మనకి శాంతినిస్తాడు. అట్ ద సేమ్ టైం లోకపు విధానాలు కాదు, ఆయన శాంతి చాలా ప్రత్యేకమైంది. మనం దేవుని ముందు నీతి కనపరుచుకోవాలి, మన వైపు నుంచి భక్తి చేయాలి, మన పక్షంగా దేవుని సంతృప్తి పరచాలి అనే దానికంటే దేవుని యొక్క నీతి ఏంటి, దేవుని యొక్క పద్ధతి ఏంటి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకున్నాడు అని చెప్పాడు. అంటే అంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్ కావచ్చు, దేవుళ్ళో ఏ మార్పు ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వాడే, అది ఓల్డ్ టెస్టిమెంట్ అయినా న్యూ టెస్టిమెంట్ అయినా దేవుని గుణలక్షణాల్లో ఏ మార్పు ఉండదు. సో కానీ ప్రజలు, అప్పుడు ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితిని బట్టి దేవుడు కొన్ని అనుమతిస్తాడు. సో కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి లేఖనాల్లో నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకొనుడి. సో కాబట్టి ఆయన కాడి చాలా తేలిగ్గా, ఆయన భారం చాలా తేలిగ్గా ఉంటాయి అని రాశారు. ఏంటంటే కేవలం ఈ దేవుని యందు విశ్వాసం ఉంచడమే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. అంతకు మించి మనం చేయాల్సినటువంటిది లేకపోతే పాటించాల్సినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. కానీ ధర్మశాస్త్రానుసారంగా ఆలోచిస్తే చాలాసార్లు చాలా రకరకాల పరిస్థితులు. అంచేతనే ఇది ఒక గొప్ప ఆహ్వానం. మరొకసారి మన అందరం జ్ఞాపకం చేసుకోవాలి, మనం దేవుని సంతృప్తి పరచడానికి లేకపోతే మన వైపు నుంచి దేవునికి భక్తి చేయడానికి ఏదో ఎంతో భారం మోసేస్తున్నట్టు ఒకలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టి యేసుక్రీస్తు వారు లేఖనాలు ఏం చెప్తున్నారు అనే దాన్ని మనం పరిశీలనగా చేస్తే ఆయన మనకి విశ్రాంతి దయచేస్తాడు, ఆయన మనకి శాంతినిస్తాడు. అది చాలా తేలికగా ఉంటుంది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచాలి అనేది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. సో కాబట్టి ఇది ఒక గొప్ప ఆహ్వానం. అలాగే చాలా ఆహ్వానాలు ఉన్నాయి కానీ అన్నీ మనం చెప్పలేం. కొన్ని మన కాంటెక్స్ట్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాను. యెషయా గ్రంథంలో చాలా సార్లు చాలా ఎక్కువగా ఇన్విటేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి 55వ అధ్యాయం నేను చదువుతున్నాను. దప్పిగొన్ని వార్లారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వార్లారా వచ్చి కొని భోజనం చేయడి. రండి, రోకలు లేకపోయాను ఏమి ఇయ్యకను, ద్రాక్షరసము పాలను కొనుడి.
ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అనే మాటలు. సో కాబట్టి దేవుని యొక్క మార్గాలు ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే, దప్పిగొన్న వాళ్ళారా నీళ్ళ దగ్గరికి రండి, ఏమి ఇవ్వకనే వచ్చి భోజనం చేయడి, రండి రోకలు లేకపోయినా ఏమి ఇయ్యకనే ద్రాక్షరసం పాలను కొనిడి అని చెప్పాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మానవుడిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా మార్గాలను తెలుసుకో, నా పద్ధతులను తెలుసుకో, ఏ విధంగా నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకోగలవో నీకు తెలుసుకో. నీ మార్గాలు కాదు, నీ తలంపులు కాదు, నీ ఆలోచన కాదు. అంచేత వాస్తవానికి యెషయా గ్రంథం ఈ చివరి భాగం అంతా కూడా అది వేరే సందర్భంలో రాయబడినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి దేవుడు అప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలకి, తన జనాంగానికి ఒక చాలా చక్కని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంటే యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ దేవుని వెంబడిస్తున్నటువంటి వారు, బబులోను చెరలో ఉన్నటువంటి వారు, కొన్నిసార్లు బబులోను చెరకి బయటకు వస్తున్నటువంటి వారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి, వారందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెషయా గ్రంథంలో 1 నుంచి 39 అధ్యాయాల్లో చాలాసార్లు ఎక్కువ తీర్పును గురించి ఉంటుంది. చాలా ఎక్కువగా దేవుని యొక్క తీర్పు అక్కడ రాయబడి ఉంటుంది. దీనికి తీర్పు, దానికి తీర్పు, ఇలాగా శ్రమ, ఈ పదజాలాలు చాలా ఎక్కువ మాట్లాడతారు. కానీ చివరికి వచ్చేటప్పటికి దేవుడు వారిని ఓదార్చడం, బలపరచడం, ప్రేమించడం, దేవుని మార్గాలు వాళ్ళకి తెలియచేయడం, నన్ను జాగ్రత్తగా విచారించండి, లేకపోతే నన్ను జాగ్రత్తగా కనుగొనండి, లేకపోతే వినండి నా మాట. సో ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమనందు ఆయన వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి అని రాశారు. కాబట్టి దేవుడు మనకి దొరికే కాలం అని రాశారు. దేవుడు ఎప్పుడు దొరుకుతాడు, కానీ మనం ఎంతవరకు జీవిస్తామనేది మనకు తెలియదు. పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. కాలాలు ఎలా ఉంటాయి అని మనకు తెలియదు. ఇప్పుడున్నది రేపు పొద్దున ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. కాబట్టి మీకు అవకాశం ఉండగానే, అన్ని పరిస్థితులు చక్కగా ఉండగానే నా మార్గాల గురించి ఆలోచన చేయండి. మీరు దాన్ని భుజించండి, మీరు దాన్ని పానం చేయండి. నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆహారము కాని దాని కొరకు మీరేలా లోకరిచెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయపరిచెదరు? అంటే మానవుని యొక్క పద్ధతులు ఎలా ఉంటాయంటే, ఏదైనా బాగా ఖరీదు, లేకపోతే బాగా శ్రేష్టమైనది చాలా ఎక్కువ ఖరీదు ఉంటుంది అనేది భావన. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏమీ ఇవ్వాల్సలేదు, ఏం చేయక్కర్లేదు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన ప్రాణం చాలా విలువైంది, ఆయన మాటలు చాలా విలువైనవి, దేవుని యొక్క పద్ధతులు చాలా విలువైనవి. కానీ ఇవన్నీ ఆయన వెల చెల్లించి ఎంతో మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అది రక్షణ కావచ్చు, పరిశుద్ధాత్ముడు కావచ్చు, లేకపోతే సహవాసం కావచ్చు, దేవుని యొక్క వాక్యం కావచ్చు, దేవుని మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన మనకి చాలా చాలా విస్తారంగా దయచేస్తూ ఉన్నాడు. అంచేతనే మన ప్రాణములు సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు చెప్పిన మాటలకు ఇలాంటి సందర్భాలు ఉంటాయి.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు అని. సో కాబట్టి ఆయన యొక్క హృదయంలో నుండి లేకపోతే కడుపులో నుండి జీవజలధారలు లేకపోతే జీవజల నదులు ప్రవహిస్తాయని. అంటే ఆయన సంతృప్తిగా ఉంటాడు, తృప్తిగా జీవిస్తాడు. అంచేత దేవుని యొక్క మార్గాలు మనం నేర్చుకుంటే, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క ఆలోచనలకి, ఈ ఆహ్వానాన్ని కనుక మనం స్పందిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలం. అంచేతనే యెషయా గ్రంథంలో దేవుడు గొప్ప ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాగే మత్తయి సువార్తలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త మనుజనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆహారం కాని దానికోసం ఎందుకు పరిగెడతారు, డబ్బులు వేస్ట్ చేస్తారు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? అంచేత ఈరోజు మనందరం చాలా ధనాన్ని వెచ్చించి చాలా సంతృప్తిగా ఉండాలని చాలా కొనుక్కుంటూ ఉంటాం, ధనాన్ని వ్యయం చేస్తూ ఉంటాం. కానీ చివరికి నిరాశ లేకపోతే ఆనందం లేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. సో అందుకని దేవుని యొక్క ఈ ఆహ్వానాన్ని, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క ఆలోచనలకి మనం స్పందించాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, లేకపోతే నా మార్గాలు మీ మార్గాలు లాంటివి కాదు అని చెప్పారు కింద. సో కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇప్పటికీ 2 విషయాలు చెప్పాను. మరొక ఆహ్వానాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో 20వ వచనం, జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలంలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములో పట్టణములో జ్ఞానం ప్రచురించు తెలియజేసి. ఇట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండబోదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుతూ ఆనంద, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. నా గద్దింపు విని తిరిగిడి, ఆలకించిడి, నా ఆత్మని మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశం మీకు తెలిపేదను అని చెప్పాడు. ఇట్స్ గ్రేట్ ఇన్విటేషన్. సొలొమోను అనేటువంటి భక్తుడు, రాజుగారు, జ్ఞాని, ఆయన ఏం చెప్తున్నాడంటే, జ్ఞానం అంట వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. అది అందరినీ ఏమంటుందంటే, రండి రండి రండి, నేను ఇచ్చిన జ్ఞానం సంపాదించుకోండి. ఎన్నాళ్ళు జ్ఞానం లేకుండా ఉంటారు, ఎన్నాళ్ళు అజ్ఞానంగా ఉంటారు, ఎన్నాళ్ళు అపహాస్యం చేస్తారు, ఎన్నాళ్ళు బుద్ధిహీనులుగా జీవిస్తారు. సో కాబట్టి నేను మీకు ఉపదేశం చేస్తాను, నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తానని దేవుని యొక్క గొప్ప ఇన్విటేషన్ లేకపోతే దేవుడు సొలొమోను ద్వారా మనకి రాయిస్తూ ఉన్నాడు. సామెతలు 8:1, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరం వినిపించింది, త్రోవ పక్క రాజవీధుల మొగుల్లో నడి మార్గంలో అది నిల్చున్నది, గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్ద పట్టణ గోవుల యొద్ద నిలబడి అది ఇలా గట్టిగా ప్రకటన చేయుచున్నది, మానవులారా మీకే ప్రకటించున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించున్నాను, జ్ఞానం లేని వారులారా జ్ఞానం ఎట్టిదైంది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైంది యోచించి చూడి, నేను శ్రేష్టమైన సంగతులు చెప్పేది వినుడి. సో కాబట్టి చాలా దేవుని యొక్క జ్ఞానం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అది సంత వీధుల్లో, నడి మార్గంలో, త్రోవ పక్కన, రాజు వీధుల్లో, పట్టణాల్లో, పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం దొరుకుతుంది. అంచేత రండి రండి, జ్ఞానం సంపాదించుకోండి, అజ్ఞానులుగా ఉండొద్దు. 9వ వచనం, 9వ అధ్యాయం సామెతలు 1వ వచనం, జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకుంది,
పశువులు వధించి ద్రాక్షారసం కలిపినది, భోజన పదార్థములు సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనువుల్ని పిలువనంపింది. పట్టణమందల మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడు ఇక్కడికి రమ్మని ప్రకటించున్నది. తెలివి లేని వారితో ఇది ఎట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసం పానం చేయడి. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలగజేయ మార్గంలో చక్క నడుకుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకి నింద తెచ్చుకున్నాను. సో కాబట్టి జ్ఞానం అంట ఈ నివాసం కట్టుకుని అది గొప్ప విందు సిద్ధపరిచి అందరికీ చెప్తుందంట, రండి రండి ఈ విందులో పాల్గొండి. ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం విస్తారంగా దొరుకుతుంది. సో కాబట్టి దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క వాక్యము, ఈ ధర్మశాస్త్రం చాలా విస్తారంగా దొరుకుతుంది ఈరోజు మనకి. కొంతమందికి అవకాశం లేదు కాబట్టి మనం దీన్ని తృణీకరించుకోకూడదు, దీన్ని పెడచెవిని పెట్టుకోకూడదు. ఒకవేళ కనుక దీన్ని తృణీకరిస్తే, పెడచెవిని పెడితే అది నాశనానికి దారితీస్తుంది. ఇంతకీ జ్ఞానం అంటే ఏంటంటే 10వ వచనం చెప్పాడు, 9:10, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానానికి మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివే వివేచనకు ఆధారం అని చెప్పాడు. సో కాబట్టి జ్ఞానాన్ని ఎలా చెప్పాలి అంటే దేవుని గురించి భయభక్తులు కలిగి ఉండడం, దేవుని మార్గాలు ఎరగడం, దేవుని యొక్క పద్ధతుల్లో మన జీవితాన్ని నడిపించుకోవడం. అందుకే యెషయా గ్రంథంలో చెప్పాడు, నా మార్గాలు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు. అంచేత ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉందో మీ పద్ధతులకి నా పద్ధతులకి అంత తేడా ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని కనుక గమనించకపోతే మనం జ్ఞానవంతులం అనిపించుకోము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించుకోకపోతే మనం ఇప్పుడు కూడా సరైనటువంటి విధానాల్లో నడుచుకోలేము. ఒక వ్యక్తి సామెతల గ్రంథాన్ని గురించి ఏం చెప్పాడంటే, ఇట్స్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అంటే నువ్వు చక్కగా బ్రతకడానికి ఒక ఏమంటారు దాన్ని, చక్కగా జీవించడానికి అదొక కళ. ఆ కళ ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే అది నీకు వివేచన తీసుకొస్తుంది. ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, దేని మీద సమయం వెచ్చించాలి, దేని మీద సమయం వెచ్చించకూడదు, ఏది శ్రేష్టమైంది, ఏది వ్యర్థమైంది, మన పెదాలను ఎలా కాపాడు, మన కన్నులను ఎలాగా ట్రైనప్ చేసుకోవాలి, లేకపోతే మనము దేవుని కోసం ఏ విధంగా జీవించాలి. ఇట్స్ ఎన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో కాబట్టి జ్ఞానం ఉంటేనే అలా జీవిస్తాడు ఒక వ్యక్తి. అంచేతనే నన్ను ప్రేమించువారు దీర్ఘాయుతో ఉంటారు, నన్ను ప్రేమించువారు ఐశ్వర్య సంపదలు ఉంటాయి. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ ఆహ్వానాలు కనుక తిరస్కరిస్తే చాలా నష్టపోతాం. చాలాసార్లు చాలామంది వీటికంటే శ్రేష్టమైనది ఉన్నాయని ఆహారం కాని దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం, సంతృష్టి కలుగజేయని దానికోసం డబ్బులు వెచ్చించడం. అంటే ఈ ఫిలాసఫీ నేర్చుకుంటే బాగుంటుంది, ఆ ఫిలాసఫీ నేర్చుకుంటే బాగుంటుంది, ఏ సిద్ధాంతం ఇవన్నీ మంచివే, కానీ దేవుని యొక్క జ్ఞానంతో సరిరావు ఇవి కూడా. ఒక వ్యక్తి సరిగ్గా జీవించాలి భూమి మీద, దేవుని యొక్క పద్ధతుల్లో బ్రతకాలి, దేవుని సంతృప్తిపరిచే జీవితం జీవించాలంటే బైబిల్లో తప్ప ఇంకెక్కడ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నా భారం చాలా తేలిగ్గా ఉంటుంది, ఎందుకంటే నేను మోస్తాను దాన్ని, మీరు మోయాల్సిన అవసరం లేదు, మీరు ఎలా వెళ్ళాలో నేను నడిపిస్తాను, మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది, మీరు అలసిపోరు ఇప్పుడు కూడా. అంచేత హృదయంలోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి.
అలా కాకపోతే మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎన్ని సంవత్సరాలు మనం ఈ జ్ఞానాన్ని పెడచెవిని పెట్టి ఏదో శ్రేష్టమైన దానికోసం పరుగులెట్టు ఉండొచ్చు. ఇది చదువు శ్రేష్టమైంది, సిద్ధాంతాలు శ్రేష్టమైనది, ఫిలాసఫీలు శ్రేష్టమైనది, వెండి శ్రేష్టమైంది, లేకపోతే ధనం, బంగారం, ఇవన్నీ శ్రేష్టమైనవని దాని చుట్టూ పరిగెట్టుంటాం. కానీ సామెతల గ్రంథంలో ఏం చెప్తామంటే, వెండి కంటే, బంగారం కంటే, మేలిం బంగారం కంటే జ్ఞానం శ్రేష్టమైంది. జ్ఞానవంతులు, జ్ఞానవంతురాలు వారి యొక్క గృహాలు కట్టుకుంటారు, వాళ్ళ జీవితాన్ని సరి చేసుకుంటారు, ఒక మంచి జీవన విధానాన్ని వాళ్ళు అలవర్చుకుంటారు, కష్టపడే తత్వాన్ని అలవరించు, సోమరులుగా ఉండరు. వాళ్ళు ఎప్పుడు కూడా సత్యమే పలుకుతారు, వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు, వాళ్ళు తప్పుదాన్ని దాచిపెడతారు. అది హృదయ సౌందర్యం, అంతేకాని బాహ్య సౌందర్యం కాదు. వేశ్య జోలికి పోకుండా ఉంటారు, వ్యభిచారాల జోలికి పోకుండా ఉంటారు. సో కాబట్టి అది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప మార్గం. అంచేతనే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన రెండోసారి వచ్చేటప్పుడు గురించి ఒక ఉపమానం చెప్పబడింది. ఒక రాజుగారు, అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేసినప్పుడు ఆ పెండ్లి విందుకి అందరిని పిలిచాడంట. 22:2 పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. సో కాబట్టి ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారందరినీ, అంటే ఆల్రెడీ పిలిచారు, వాళ్ళందరినీ రప్పించుటకు అతడు తన దాసుల్ని పంపినప్పుడు వారు రానలేకపోయి, కాబట్టి ఇదిగో నా విందు సిద్ధపరిచి నా ఎద్దులు, కొవ్విన పశువులు వధింపబడి అని అంత సిద్ధంగా ఉంది, పెండ్లి విందుకు రండి అని పిలువబడిన వారితో చెప్పారండి. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్. రండి, దేవుని యొక్క విందులో పాల్గొండి, ఆయన కుమారుని వివాహంలో పాల్గొండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సాకులు చెప్తున్నారంట. ఏం చెప్పారంట, ఒకడు పొలానికి మరి ఒకడు వర్తకమునకు వెళ్ళానని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ ఇలా ఉంది. కానీ లూకాసు వార్తలు ఏముండదంటే, నేను ఒక పొలం కొన్నాను, ఇప్పుడే చూడాలంటాడు. 5 జతల ఎడ్లు కొన్నాను, అది ఇప్పుడే పరీక్షించాలంటాడు. నేను ఒక స్త్రీని వివాహం చేసి, అంటే ఇవన్నీ ఏంటంటే భూ సంబంధమైనటువంటివి. అంటే వివాహానికి హాజరు కాకపోవడానికి సాకులు చెప్తా ఉన్నారు. అంటే భూమి, ఎద్దులు, వివాహం, ఇవన్నీ కూడా రాజుగారి కుమారుడి యొక్క వివాహం కంటే శ్రేష్టమైనవి కాదు. ఎందుకంటే అవి రేపైనా అక్కడే ఉంటాయి. నీకు వెళ్ళడం ఇష్టం లేదు అంతే, నువ్వు ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ ఉన్నావు. దానివల్ల దేవుడికి నష్టం జరగదు, కానీ మనమే నష్టపోతాం. అందుకనే ఆ రాజుగారి కోపం వచ్చి అన్నాడంటే, ఈ పిలువబడిన వాడు ఎవడు రావట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ సంత వీధుల్లో, లేకపోతే ఆ ఊరి పక్కన, లేకపోతే అక్కడక్కడ ఉన్న వాళ్ళు అందరినీ పిలిచిరారన్న. కాబట్టి రాజమార్గమునకు పోయి చెడ్డవారిని, మంచివారిని, లేకపోతే అంగహీని, ఎవడుంటే వాళ్ళని పిలుచుకొని వచ్చారు. సో కాబట్టి ఎందుకంటే కొంతమంది దాన్ని తృణీకరించుకుంటూ ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పి. సో కాబట్టి దేవుడు అందరినీ పిలుస్తున్నారు, నువ్వు ఆ మార్గాన్ని ఏర్పరచుకోవాలి. అంచేతనే మనం దీనికి స్పందించాలి. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు కాబట్టి మన మార్గాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవన విధానం,
మార్చుకోవాలి. ఎంతకాలం నేను పొలం కొనుక్కున్నాను, నేను ధాన్యం చేసుకుంటాను, ఇంక భూ సంబంధంగానే ఆలోచిస్తాడు. నేను వివాహం చేసుకున్నాను, నా భార్యతో ఉండాలి, లేకపోతే నేను 5 జతల ఇడ్లు కొన్నాను, ఇప్పుడు పరీక్ష, ఇంకా అన్నీ. ఒకడు వర్తకానికి, ఒకడు పొలానికి, ఎవడు పనులు ఆడు బిజీగా ఉండి రాజుగారు పెళ్ళికి వెళ్ళలేదంట. చాలాసార్లు ఇదే సాకులు చెప్తూ ఉంటాం మనం. ఎందుకమ్మా దేవుని ఇంకా తీసుకోలేదంటే, ఇంకా పెళ్ళి అవ్వాలి, ఆడికి పెళ్ళి అవ్వాలి, ఈడికి ఉద్యోగం రావాలి, ఆడికి ఏదో జరగాలి, లేకపోతే ఇంకా టైం ఉంది. ఏమ్మా ఈరోజు ఆదివారం సంఘానికి రాలేదండి, ఏదో సాగు చెప్తూ ఉంటాడు. ఏదో పొరపాటున ఒకసారి మిస్ అవ్వడం వేరు. ఇట్స్ రిజెక్షన్. ఈ ఆహ్వానం పిలిచినోడు ఎవడు, అతనికి ఎంత శక్తి ఉంది అనేది మనం గ్రహించుకోవట్లేదు. అందుకే రాజుగారు ఏం చేశాడంటే వాళ్ళందరికీ కఠినమైన శిక్ష విధించాడు. ఇప్పుడు రాపోతే రాపోయారు, ఏం చేశారట చూడండి, నేను చదువుతున్నాను. 6వ వచనం 22. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి అని రాశారు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే మానేయాలి. కూర్చున్నోళ్ళని కొట్టడం ఏంటి అంటే ఏంటి? వాళ్ళకి ఇష్టం లేదు ఆ పెళ్ళికి వెళ్ళడం, ఇష్టం లేకుండా ఉండాలి. కుట్టడం ఏంటండి, చంపడం ఏంటండి? అందుకని దేవుడు శిక్షిస్తాడని చెప్పి. ఇప్పుడు నాకు ఒక మార్గం ఇష్టం లేదు, దీన్ని కామ్గా కూర్చోవాలి అంతే. ఒకవేళ నీ క్రైస్తత్వం అంటే ఇష్టం లేదు, బీ సైలెంట్. అంతేగాని వ్యతిరేకించడం, లేకపోతే కొట్టడం, తిట్టడం, వచ్చిన వాళ్ళని ఏదో చేయడం, దానివల్ల క్రైస్తత్వానికి ఏం నష్టం రాదు. కానీ ఎవరైతే పిలువబడతారో వాళ్ళు నష్టపోతారు. అంచేతనే ఈరోజు చాలామంది ఇంకా ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నా సరే, నేను పెళ్లి చేసుకోవాలి, నేను ఇడ్లు కొనుక్కోవాలి, నేను పొలం దున్నుకోవాలి. సో కాబట్టి ఇప్పటికైనా మారదాం. ఇప్పటికైనా సరే దేవుని యొక్క మార్గాల్లోకి మనం పరిగెడదాం. ప్రకటన గ్రంథంలో లవోదికీయ సంఘానికి దేవుడు ఒక గొప్ప ఇన్విటేషన్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు బయట ఉన్నటువంటి వారికి, అంటే అన్యులకి, లేదా దేవుని యొక్క మార్గాలు తెలియని వారికి ఇన్విటేషన్స్ ఇవ్వబడుతుంటాయి. కొన్నిసార్లు ఎవరైతే విశ్వాసులుగా సాగుతున్నారో వాళ్ళకి కూడా చాలా ఇన్విటేషన్స్ ఇవ్వబడతాయి. యెషయా గ్రంథంలో చెప్పినవి, లేకపోతే మత్తయి సువార్తలో చెప్పినవి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 19వ వచనం. నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనం చేయదని చెప్పాడు. యాక్చువల్గా ఇది లవోదికీయ సంఘంతో రాసుకుంటాం. ఏంటట 15వ వచనం. నువ్వు చల్లగా, నీ క్రియలు నేను ఎరుగుదు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే మేలు. నిలువెచ్చగా ఉన్నావు కాబట్టి నేను వాంతి చేసుకుంటాను నిన్ను అని చెప్పాడు. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు, గుడ్డివాడవు, దిగంబరుడు. ఎన్ని తిట్లో, ఆ తిట్లకి అంతం లేదు అసలు. దేవుడు అలా తిడతాడు ఆ కొన్నిసార్లు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుచున్నావు అని చెప్పి. అంటే భూసంబంధంగా బతుకుతాను. అంచేతనే నేను లవోదికీయ సంఘాన్ని ప్రేమించి చెప్తున్నాను. ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నేను తలుపునద్ద నీళ్ళు. ఇట్స్ ఎన్ ఇమేజరీ. అంటే దేవుడు మన హృదయాల దగ్గర ప్రతి నిత్యం తడతా ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ ద్వారా మనలో కార్యం చేయాలని ప్రయత్నం చేస్తాం.
చాలాసార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిస్థితుల ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడు, స్నేహితుల ద్వారా, పుస్తకాల ద్వారా, పాటల ద్వారా. కానీ నా స్వరం విని నువ్వు మళ్ళా గనక నా మార్గాల్లోకి వస్తే జయించు వారిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి అన్న ప్రకారం. అంచేతనే ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్ ఒక చర్చ్కి. అంచేత నాకు ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్తున్నావు అని చెప్పాడు. అప్పటికి యాక్చువల్గా అప్పుడున్నటువంటి చర్చిలు ఏమీ అంత ధనవంతమైన చర్చిలు కాదు. మేబీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది ధనవంతులు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడికి, నేను నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, నేను రావాల్సిన అవసరం లేదు, అందుకే నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, గుడ్డివాడివి, నీకు అనిపించట్లేదు. అంచేతనే ఏం చెప్పాడంటే, నా కళ్ళు అంటే నా చూపులతో చూడు, నాకు దగ్గర ఒక కాటికి దొరుకుతుంది, దాన్ని పెట్టుకో. కాటికి దొరుకుతుంది అంటే చెప్పాను కదా, ఇవన్నీ ఉదాహరించి చెప్పబడుతుంది. నీకు కనిపించట్లేదు విలువైనవేవో, కాబట్టి నా దగ్గర కాటు కొనుక్కో, నా మార్గాల్లో నడు, నా యొక్క చూపులతో చూడు, నీకు విలువైనవి కనిపిస్తాయి. సో కాబట్టి దేవుని మరలా మనకి ఎన్నోసార్లు తప్పిపోయిన, ఎన్నోసార్లు దేవుని యొక్క మార్గాలంతా భూ సంబంధంగా జీవించిన మనకి దేవుడు మళ్ళీ ఆహ్వానిస్తాం. అందుకే ఇందాక మనం హృదయమానుడు తలుపు నొద్ద యేసునాథుడు నిలిచి సదయుడు అవుచు తట్టుచుండు సకల విధములు. ఇన్ని విధాలుగా నిన్ను తట్టాలి, అన్ని విధాలుగా తడుతున్నాను. కాబట్టి మనం దానికి స్పందించాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చివరిగా ఆ మాట చదివి నేను ముగిస్తాను. 9వ వచనం, మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు. ఆ విందుకు పిలువబడిన వారు బ్లెస్సెడ్. ప్రకటన గ్రంథం అంతా కూడా బ్లెస్సింగ్స్తో ఉండే. చాలా ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వినేవాడు, గ్రహించేవాడు, హీఈస్ బ్లెస్సెడ్. నేను ధన సమృద్ధి చేసుకున్నాను అనేవాడు బ్లెస్సెడ్ కాదు. అంచేత ప్రభువు నందు మృతులు ధన్యులు. అంటే ఎవరైతే విశ్వాసం కోసం చచ్చిపోతారో వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. సో కాబట్టి గొర్రె పిల్ల పెండ్లి బిందుకి పిలువబడిన వారు ధన్యులు. దే ఆర్ బ్లెస్సెడ్. అంచేత వీఆర్ బ్లెస్సెడ్. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన వచ్చేంత వరకు నీ సొంత ప్రయత్నాలు మానేసి ఆయన కాడెత్తుకో. నా ప్రయత్నాలు ఆయన సంతృప్తిపరచలేవు. విశ్వాసం, ఆహారం కాని దానికోసం డబ్బులు ఖర్చు పెట్టుకో, సంతృష్టి కలుగజేయని దానికోసం డబ్బులు వెచ్చించు. అదే ఇప్పుడైనా శ్రేష్టమైన వాటి కోసం డబ్బులు వెచ్చించు. దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క మార్గాలు, దేవుని కానుకలు, లేకపోతే ఉచిత రక్షణ అనేది ఉచితం. తర్వాత చేయాల్సిన తర్వాత విషయాలు, సత్క్రియలు చెయ్యాలి తర్వాత, అది వేరే విషయం. అంచేత మనం అందరం ఈ వీటికి రెస్పాండ్ అవ్వాలి. సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు చెప్పాడు, నేను కలిపిన ఆహారం తీసుకోండి, ఆ విందులో పాల్గొనండి, బుద్ధి లేని వారుగా ఉండద్దు, అజ్ఞానులుగా ఉండద్దు, అపహాసకులుగా ఉండద్దు, నేను కలిపిన ద్రాక్షరసం తాగండి. ఎన్నాళ్ళు అపహాసకులుగా ఉంటారు, ఎన్నాళ్ళు మీరు దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోరు.
ఒకవేళ నా మార్గాల్లో నడుచుకుంటే మీకు దీర్ఘాయు వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఆనందం వస్తుంది, సంతృప్తి ఉంటుంది. ఒకవేళ అలా కాకపోతే నష్టం కలుగజేసుకుంటాం. అది అన్ని ఏరియాస్లో మనల్ని సరిచేస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇన్విటేషన్. జ్ఞానము దానికి 7 స్తంభాలు చెక్కుని అది గొప్ప విందు సిద్ధపరిచి రండి రండి, వీధుల్లో, పురవీధుల్లో, పట్టణాల్లో చాలా చోట్ల మనల్ని పిలుస్తూ ఉంది. సో కాబట్టి వీ షుడ్ రెస్పాండ్. పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు, రాజుగారు దేవుడు తన కొడుకు పెళ్ళికి మనం పిలుస్తున్నాడు. నేను ఇక్కడ పొలం కొనుక్కున్నాను, నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఎద్దులు కొనుక్కున్నాను, నేను భార్యను కట్టుకున్నాను, ఇవన్నీ సాకులు. అది సరైన రీజన్స్ కాదు. అంటే ఈ మార్గాలు రాకపోవడానికి ఏదో చెప్తూ ఉంటారు. నేను ఇంకా బలహీన, నేను ఇంకా ఇది, నేను ఇంకా అది. అచ్చే రిజెక్షన్. గొర్రె పిల్ల పెండ్లికి పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి ఆయన వస్తాడు, మనల్ని వివాహం చేసుకుంటాడు. అంతవరకు ఇలా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. చివరి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రశస్త వాక్కులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు మమ్మను గద్దిస్తూ నీ వాత్సల్యాన్ని చూపించేటువంటి దేవుడివి. ఓ తండ్రి, ఇదిగో మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో నీ వాక్య వెలుతురులో పరిశీలన చేసుకుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు రిమైండ్ చేస్తున్న విషయాలకు మేము తలొక్కడానికి, ఒప్పుకోలు కలిగి ఉండడానికి, సరి చేసుకోవడానికి సహాయతను అనుగ్రహించండి, నేర్పించండి. ప్రభా, మీరు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు జ్ఞానం కలిగి బ్రతకడానికి, భయభక్తులు కలిగి ముందుకు సాగడానికి. ఇంత గొప్ప ఆహ్వానం పొందడానికి మేము అర్హులు కాకపోయినా ఓ ప్రభా, మీరు ఆహ్వానిస్తున్నారు. మేము గ్రహించడానికి కృప చూపండి. సాకులు చెబుతూ జీవితాన్ని, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండడానికి, ప్రభాన్ని రిజెక్ట్ చేసుకోకుండా ఉండడానికి సహాయతను అనుగ్రహించండి. ఇదిగో ఎంతో ఆశీర్వాదకరమైన, ధన్యకరమైనటువంటి స్థితిలోనికి మమ్మల్ని పిలుస్తున్నారు ప్రభువా. మా యోగ్యత కాదు, నీ మహాకృప. మేము అట్టి ధన్యతను అనుభవించగలగడానికి సహాయతను అనుగ్రహించండి నాయనా. మా పరిస్థితులను నీ దృక్పథంలో నుంచి చూడటం నేర్చుకోవడానికి కృప చూపండి. నీ గొప్ప ఆహ్వానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా అనేక మంది ప్రజలను మీరు ఆహ్వానిస్తున్నారు ప్రభా, నీ యొక్క కుటుంబంలోనికి. ఓ ప్రభా, నీ రాజ్యంలోనికి నీ పిలుపును ఎవరు అశ్రద్ధ చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. నీ పిలుపును అనేక మందికి చూపడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. నీ ప్రజల ఎలా నీ ప్రేమను బట్టి స్తోత్రాలు, నీ ప్రణాళికలను బట్టి మీకు స్తోత్రాలు. దయ చూపండి స్వామి, మేము స్పందించడానికి సహాయం చేయండి. నీ వాక్కులను మా యొద్దకు తీసుకొచ్చిన నీ సేవకుని బలపరచండి, మరింతగా నీ కొరకు వాడుకునండి. విన వాక్కులు మాలో ఫలింపు చేయండి. రాత్రికాల సమయంలో ప్రభు మాకు తోడుగా ఉండండి. నీ వాక్కులను మేము అభ్యసించగలగడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించండి. మా శోధనలను తేక కీడును తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నా బిడ్డలందరికీ తోడే నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, గమనించండి ప్రకటనలు. రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు స్త్రీల సహవాసం సంఘమందు జరుగును. గమనించి పాల్గొనాలని మనవి చేస్తున్నాం. రాత్రి 7 గంటలకు ఉపవాసారాధన సంఘమందు జరుగును. ప్రతి ఒక్కరు పాల్గొని దైవ దీవులు పొందాలని మనవి చేస్తున్నాం. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.